వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియారి వారి విందు ఆహా నాకే ముందు. ఈరోజు చికెన్ కర్రీ కూడా అలాగే కడుపార తినేలాగా చేశాను. మరి వివరంగా చెప్పమంటారా? ఒక కళాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, టేస్ట్ తగ్గట్టు 1½ టేబుల్ స్పూన్ సాల్టు, అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ 3 టేబుల్ స్పూన్. ఇక ఓవరాల్గా 2 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద సైజు టమాటాలు. ఈ టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు చికెన్ అనేది శుభ్రంగా 5-6 సార్లు వాష్ చేసుకొని ఇలా వేసుకోండి. ఇక ఓవరాల్గా మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోండి బాగా. ఇలా మసాలా మొత్తం చికెన్ పట్టిన తర్వాత ఏవైనా గుడ్లు మిగులు ఉంటే అవి వేసుకోండమ్మా. లేదంటే మీకు గుడ్లు అనేది చాలా డెలికేట్గా ఉండిద్ది, ఇరిగిపోతాయి. అందుకనే ప్లేట్ వేసి 1 నిమిషం ముందు మీరు మసాలా తిప్పుకున్న తర్వాతే గుడ్లు అనేది వేసుకోండి. ఆటోమేటిక్గా మీకు చక్కగా నీట్గా ఆ గుడ్లు అనేది రెడీ అయ్యిద్దమ్మా. ఇప్పుడు చికెన్ ఉన్న నీరంతా అయిపోయింది కదా. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కరివేపాకు ఈ మూడింటిని వేసుకొని ఓవరాల్గా కలుపుకోండి. ఇక ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నామ్మా. ఇక ఓవరాల్గా లాస్ట్లో మనం వేసేది ధనియాల పౌడరు వేసుకున్న తర్వాత ఇక ఓవరాల్గా కలుపుకోండి. ఈ విధంగా మీకు కావాలంటే దీన్ని ఫ్రై సెక్షన్ అంటారు. ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉండదమ్మా. దీని పక్కన కాంబినేషన్గా ఏదైనా రసం ఉంటే ఇంకా బాగుండుద్ది. లేదు మాకు గ్రేవీతో కావాలి చక్కగా అని అనుకుంటే మీకు ఎంచక్క ఇలాగా ముక్క మునిగేలాగా వాటర్ వేసుకున్నామా. చక్కగా హై మంట పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు మసిలిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో దాని తగ్గట్టు మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చమ్మా. ఇంతేనమ్మా. నచ్చిందా? చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఆ పాట చెప్పినందుకు అలాగే ఉందా? వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియారి వారి విందు ఆహా నాకే ముందు అన్నట్టు నిజంగానే కడుపారా తింటారు ఇలాగా ఈ విధంగా నేను చెప్పినట్టు చేసుకుంటే, సరేనా? అండ్ ఇంకా మంచి కంటెంట్ మీకు వివరంగా చెప్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా. ఎప్పుడు మీ సపోర్ట్ నాకు కావాలని మనసారా కోరుకుంటున్నాను. బాయ్ అమ్మా. చూసారా ఎంత మెత్తగా ఇలా పట్టుకోగలను, డెలికేట్ అయిపోతున్నాయి కదా. మీకు కూడా ఇంతే సూపర్ ఫాస్ట్గా ఇంతే ఈజీగా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.